కలల పంటగా పుట్టిన వంశాంకురంలో జన్మతః తలెత్తిన గుండె లోపాలు చిన్నారులకు శాపాలుగా పరిణమించడమే కాదు, ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. పేటెంట్ డాక్టర్స్ ఆర్టెరియోస్గా పిలిచే గుండె జబ్బు అలాంటిదే. దీన్నే వాడుకలో పీడీఏ అని పిలుస్తూ ఉంటారు. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు డాక్టర్స్ ఆర్టెరియోసస్ అనే రక్తనాళం తల్లి నుంచి నేరుగా ఆక్సిజన్ సహిత రక్తాన్ని పిండానికి అందిస్తూ ఉంటుంది. బిడ్డ పుట్టాక తొలి శ్వాస తీసుకున్న వెంటనే ఈ రక్తనాళం మూసుకుపోతూ ఉంటుంది. అయితే కొంతమంది చిన్నారుల్లో ఈ డాక్టర్స్ రక్తనాళం మూసుకుపోకుండా అలాగే ఓపెన్ గా ఉంటుంది. దీంతో గుండె ఊపిరితిత్తులకు అదనంగా రక్తం చేరడంతో పాటు సమస్యల తాకిడి కూడా పెరుగుతుంది. పసిగుండెకు పెనుముప్పుగా పరిణమించే పీడీఏ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పీడీఏ అంటే ఏంటి? పీడీ అనేది పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్ అంటారు సార్. ఇది భగవంతుడు సృష్టించిన చాలా ఒక ఇంపార్టెంట్ మెకానిజం అనమాట. ఈ పాప కడుపులో పెరుగుతున్నప్పుడు లంగ్స్ అనేది యూస్ ఉండదు, పాప బ్రీత్ చేయదు. మదర్ సర్క్యులేషనే బ్లడ్ని ఆక్సిజనేట్ చేసి పాపకి ఇస్తుంటుంది అనమాట. సో ఈ లంగ్స్ వర్క్ చేయదు కాబట్టి ఈ లంగ్కి వెళ్ళాల్సిన బ్లడ్ ఈ పీడీఏ ద్వారా బాడీకి వెళ్తుంటాయి. ఇది పుట్టిన 2-3 రోజుల్లో అదే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో పీడీ అనేది అందరికీ ఉన్న ఒక స్ట్రక్చర్, పుట్టిన ఒక 2-3 రోజుల్లో క్లోజ్ అయిపోతాయి. అదే కానీ ఓపెన్గా ఉంటే దాన్ని పర్సిస్టెంట్ పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్ అంటారు. సో ఇది ఓపెన్గా ఉంటే ఈ 2-3 డేస్లో క్లోజ్ కాకపోతే దీన్ని పీడీ అంటారు. దీని ట్రీట్మెంట్ అనేది మనకు అప్పుడు అవసరం ఉంటుంది. పసిపిల్లల్లో పీడీఏ జబ్బుకి కారణాలేంటి? పీడీ అనేది దానికి చాలా కారణాలు ఉంటాయి సార్. మెయిన్గా ప్రీటర్మ్ అంటారు. ఇప్పుడు ముందే పుట్టిన పాపలు ఈ 20-22 వీక్స్లో పుట్టినప్పుడు వీళ్ళకి సిస్టమ్ అనేది చాలా ఇమ్మెచ్యూర్ ఉంటాయి. వీళ్ళకి ఈ పీడీ అనేది క్లోజ్ కాకుండా అలాగే ఓపెన్ అవడం ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. కొన్ని హార్ట్ కండిషన్స్ ఉంటాయి, దానికి పీడీ డిపెండెంట్ అంటారనమాట. కొన్నిసారి ఊపిరితిత్తులకు వెళ్ళే రత్నాలు లేకపోతే కానీ శరీరానికి వెళ్ళే రత్నాలు బ్లాక్ ఉంటే ఈ పీడీ ద్వారా సర్క్యులేషన్ మెయింటైన్ అవుతుంటాయి. వీళ్ళు కూడా అంత ఈజీగా క్లోజ్ కాదు. కానీ ఇవన్నీ కొద్దిగా కాంప్లెక్స్ కండిషన్లు అంటారు. దీన్ని డక్ డిపెండెంట్ లీజన్స్ అంటారు. సో మెయిన్గా ప్రీటర్మ్ పాపలకి పీడీ అలాగే ఓపెన్గా ఉండే అవకాశం ఎక్కువ. కొన్ని కాంప్లెక్స్ హార్ట్ ప్రాబ్లం వల్ల పీడీ ఓపెన్గా ఉండొచ్చు. ఇవన్నీ లేకపోయినా కూడా కొందరికి పీడీ ఓపెన్గా ఉంటుంది. అది ఎందుకు క్లోజ్ కాలేదని మనకు కరెక్ట్గా రీజన్ తెలియదు. కానీ ఇది చాలా ఈజీలీ ట్రీటబుల్ కండిషన్. ఇది పీడీఏ జబ్బు తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? పీడీఏ సిమ్టమ్స్ అనేది ఒకటి లంగ్ని ఎఫెక్ట్ కావచ్చు, హార్ట్ని ఎఫెక్ట్ కావచ్చు అనమాట. ఈ పీడీఏ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీకి వెళ్ళాల్సిన ఎలా విఎస్డి ఉన్నప్పుడు బ్లడ్ బాడీకి వెళ్ళాల్సింది లంగ్స్కి వెళ్ళిపోతుంటాయో, పీడీఏ ఉన్నప్పుడు కూడా ఈ శరీరానికి వెళ్ళాల్సిన బ్లడ్ ఈ పీడీఏ ద్వారా లంగ్స్కి వెళ్ళిపోతుంటాయి. అప్పుడు లంగ్స్ కంజెషన్ అయ్యి వీళ్ళకి ఊపిరి పీల్చడం కష్టం, వీళ్ళకి అంటే ఆయాసంలాగా ఉండొచ్చు, వీళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా రావచ్చు, వీళ్ళు గ్రోత్ అనేది నార్మల్ పాపల్లాగా వీళ్ళు వెయిట్ గెయిన్ చేయడం ఇవి లేకపోవచ్చు. సో పీడీఏ కూడా దాని సైజ్ బట్టి దాని సిమ్టమ్స్ ఉంటాయి. చిన్న పీడీఏ అయితే మనకి ఉత్తగా సౌండ్ స్టెథోస్కోప్ పెడితే సౌండ్ వినిపిస్తుంది. పెద్ద పీడీ అంటే వీళ్ళకి లంగ్ కంజెషన్ కానీ ఫ్రీక్వెంట్గా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ వీళ్ళు గ్రోత్ సరిగా లేకుండా ఉండడం కానీ ఇలాంటి ప్రాబ్లం రావచ్చు. కొన్ని పీడీఎస్లు అన్యూరిజం అంటారనమాట. చాలా పెద్దగా అయిపోయాయంటే అది రికరెంట్ లారింజల్ నర్వ్ అంటారు. మన వాయిస్ని కంట్రోల్ చేసే స్ట్రక్చర్ దాని దగ్గర ఉంటుంది. సో దాన్ని ఎఫెక్ట్ చేసి వాళ్ళు వాయిస్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా రేర్, ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటాయి. కానీ నార్మల్గా ఆయాసం కానీ వీళ్ళు గ్రోత్ సరిగా లేకుండా కానీ ఉండొచ్చు. ఇది కామన్ సిమ్టమ్స్ పీడీఏ ఉన్నప్పుడు. పీడీఏ జబ్బు ఎందుకు ప్రమాదకరం? పీడీఏ మన ట్రీట్మెంట్ లేకుండా వదిలేస్తే ఒకటి ఇది లంగ్ కంజెషన్ అనేది ఎక్కువ ఉంటే వీళ్ళకి ఫ్రీక్వెంట్గా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ వీళ్ళు గ్రోత్ సరిగా లేకుండా పోవడం కానీ కావచ్చు అనమాట. వీళ్ళు వెయిట్ గెయిన్ నార్మల్ పాపల్లాగా ఉండదు. సో అది ఒక వైపు కాంప్లికేషన్. ఇంకొకటి ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ అంటారు. ఇది ఒక చిన్న ట్యూబ్ ద్వారా బ్లడ్ హై ప్రెషర్లో వెళ్ళి కొడుతుంది కాబట్టి అక్కడ ఈ బ్లడ్ వెజల్లో ఉన్న ఇంటిమా అనే ఒక చిన్న లేయర్ ఎఫెక్ట్ కావచ్చు. ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే అది అక్కడ పోయి సెటిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ అంటారు. ఇది చాలా ఒక సీరియస్ కండిషన్ అనమాట. ఇది బ్లడ్ లోపల ఇన్ఫెక్షన్ పెరగడం. సో ఇది కూడా పీడీ అలాగే వదిలేస్తే ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మూడవ ప్రాబ్లం ఏముంటుంటే కొంచెం అన్యూరిజం అంటారు. నేను చెప్పినట్టు అది చాలా పెద్దగా అయిపోయిందంటే అది రప్చర్ కావచ్చు, దీనివల్ల లంగ్ కానీ ఆ వాయిస్ నర్వ్ కానీ డ్యామేజ్ కావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్కి రావచ్చు అనమాట. పీడీఏ జబ్బుకి చికిత్స ఎలా ఉంటుంది?
సో పీడిఏ డయాగ్నోసిస్ నేను చెప్పినట్టు ఎకోకార్డియోగ్రఫీ ద్వారానే మనం మ్యాక్సిమం పీడిఏ గురించి మనం తెలుసుకోవచ్చు. కొన్నిసారి మనకి అనాటమీ అంటే మనకి క్లియర్గా కనిపించలేదంటే మనకి సిటీ స్కాన్ అవసరం ఉంటుంది. సిటీ స్కాన్లో మనకి కరెక్ట్గా ఊపిరితిత్తుకి వెళ్ళే రత్నాలు కరెక్ట్గా ఉన్నాయా, బాడీకి వెళ్ళే బ్లడ్ వెజల్స్ అన్ని నార్మల్గా ఉన్నాయా అని మనం తెలుసుకోవచ్చు. సో ఎకో ద్వారా మనం 99% పీడిఏని మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ కూడా దాని సైజ్ పట్టి ఉంటుందన్నమాట. చిన్న పీడిఏ అంటే మనం జస్ట్ అబ్జర్వ్ చేసుకోవచ్చు కొన్ని రోజు. మోడరేట్ పీడిఏ అంటే మనం ఇప్పుడు చాలా వాటి పీడిఏ సర్జరీ లేకుండా డివైస్ ద్వారానే మనం క్లోజ్ చేయవచ్చు. కాల్ ద్వారా వెళ్ళి దాన్ని కరెక్ట్గా ఒక బటన్ ద్వారా దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. పసిబిడ్డల్లో పీడీఏ సమస్యను నివారించవచ్చా? ముందే పుట్టిన పాపలకి పీడిఏ ఛాన్సెస్ ఎక్కువ. దానికి మెడికల్ ట్రీట్మెంట్ అంటారు అనమాట. మనం కామన్గా యూస్ చేసే ఈ బ్రూఫెన్ కానీ పారాసిటమాల్ కానీ ఇస్తే ఈ ప్రోస్టాగ్లాండిన్ అనే ఒక కెమికల్ చాలా ఇంపార్టెంట్ ఆ పీడిఏ ఓపెన్గా ఉండడానికి. సో ఇది వాడితే ఆ పీడిఏ క్లోజ్ అయిపోతుంది. సో ఇది మనం ఆల్మోస్ట్ 80% సక్సెస్ రేట్ ఉందన్నమాట. సో ఈ చిన్న ప్రీటర్మ్ పుట్టిన పాపలకి ఈ పారాసిటమాల్ కానీ అస్టామినోఫెన్ కానీ బ్రూఫెన్ కానీ వాడి పీడిఏని మనం క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా వీళ్ళకి ఈ బాడీ ఆక్సిజన్ లెవెల్ బట్టి వాళ్ళ పీడిఏ ఓపెన్గా ఉందా క్లోజ్గా ఉందా కూడా కొంతసారి డిటర్మైన్ అవుతుంది. ఆక్సిజన్ లెవెల్ పెరిగే కొద్దికి పీడిఏ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు అది కొంతసారి ఓపెన్గా ఉంటుంది అనమాట. కొంతసారి హై ఆల్టిట్యూడ్లో ఉన్న వాళ్ళకి పీడిఏ కండిషన్ కొద్దిగా కామన్గా ఉంటుంది అంటారు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఓపెన్గా ఉండొచ్చు. సో దీనికి ప్రివెన్షన్ అంటే ప్రీటర్మ్ వాళ్ళకి మనకి మెడిసిన్స్ ఇచ్చి అది క్లోజ్ చేసుకోవచ్చు. పసిగుండెలో లోపాలకు, పుట్టుకతోటి తలెత్తిన గుండె జబ్బులకు చికిత్స చేయడంలో ఇవాళ ఆధునిక వైద్యం ఎంతో పురోగతి సాధించింది. సకాలంలో సర్జరీ చేయడం ద్వారా చిన్నారుల్లో పీడీఏ వంటి గుండె లోపాల్ని చక్కగా సరిచేయొచ్చు.